సో నేను 7 సముద్రాల అవతలు ఉన్న పొద్దుగాల పొద్దుకి ఎందుకు నెత్తి నోరు కొట్టుకుంటాను చెప్పోది. నాకు ఒక పదవి ఇమని అడిగినా, నాకు ఒక 10 రూపాయలు ఇమని అడిగినా అడగలే కదా, అడుగుతలేను కదా, నాకు అట్లాంటి ఆశ కూడా లేదు కదా. కేవలం మంచి ప్రభుత్వం వస్తే, ఇప్పుడు ఐడియల్ గా ఎవ్వడు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఐడియల్ గా ఉన్నవాడు రాజకీయాల్లో మనుగడ సాధించలేడు. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగైనాయి, లేకపోతే ఇంకో ఇప్పుడు ముచ్చట్లు చెప్పేటోడు ఆడు ముచ్చట్లు చెప్తాడు కానీ గెలవడాడు. తీసుకునే ఓటర్ కూడా 500 రూపాయలు తీసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఐడియల్ గా మనం ఐడియల్ పనికిరాదు, అది ఎగ్జిస్ట్ కాలేరు వాళ్ళు. ఒక చిన్న బహిరంగ సభ పెట్టాలంటే పైసలు ఖర్చు అవుతాయి, ఒక బైక్ ర్యాలీ చేయాలంటే పైసలు ఖర్చు అవుతాయి. ఎవ్వరు ఫ్రీగా రారు. కాబట్టి యాడికెళ్ళి వస్తాయి పైసలు, ఆకాశంలోకి రావు కదా. సో కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు తింటే ఎవ్వరిని తప్పు పట్టద్దు, ఏ పార్టీ వాడు వచ్చినా సరే. హద్దుకు మించి తింటేనే తప్పు. ఇక ఇక్కడ మన కొట్లాటంతా దేని గురించి? చిన్న దొంగన, చిల్లర దొంగన, గజ దొంగన. గజ దొంగల్ని రానియద్దు. నేను అబ్జర్వ్ చేసిన కాడికి బీజేపీ బీఆర్ఎస్ గజ దొంగలు 3 తరాల సంపద దోసుకున్న రాళ్ళు. అర్థమైందా? కేసీఆర్ గారు చేయలో పెట్టినప్పుడు 75,000 కోట్ల అప్పులు. అది కూడా మనం వాళ్ళకి చేయలో పెట్టినప్పుడు మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం. అది 70 ఏళ్లలో అయిన అప్పు, ఆ 75,000 కోట్లు. సిమిలర్లీ నరేంద్ర మోడీ గారు చేయలో పెట్టినప్పుడు 13 ప్రధానమంత్రులు, గుర్తుపెట్టుకోండి, 64 ఏళ్లలో చేసిన అప్పు 56 లక్షల కోట్లు. ఒక్క నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేసిన అప్పు ఇవాళ ఎంత? భారతదేశం అప్పు 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లకి వెళ్ళి 56 లక్షల కోట్లు తీసేస్తే 112 లక్షల కోట్లు ఒక్క నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేశాడు. నరేంద్ర మోడీ కేసీఆర్ వల్లనన్నా ఆ చిల్లర్నో బొల్లర్నో ఎవరికో వచ్చినాయి. నరేంద్ర మోడీ గారి వల్ల ఒక్క పైసా మీ అన్నకో, తమ్మునికో, మీ అక్కకో, మీ చెల్లెకో, మీకు చుట్టాలకో, మీ తెలిసిన వాళ్ళకో ఎవరికన్నా నరేంద్ర మోడీ ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చిందా? నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ కింద ఎవరికన్నా మెడికల్ బిల్లులు కట్టిర్రా? గుజరాత్ లో చెప్తున్నారు కదా, ఆ మెడికల్ బిల్లులు అక్కడ వస్తే బిల్లులు చెల్లిస్తలేరంట ఆయుష్మాన్ భారత్ కింద. మరి ఏడిపోయినారా ఇన్ని లక్షల పైసలు, లక్షల కోట్లు? 400 లక్షల కోట్ల దేశ సంపద. ఇది కాంగ్రెస్ ఓటు 70 ఏళ్లలో 13 ప్రధానమంత్రులు 70 ఏళ్లలో కట్టినటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గుజరాతీ దోస్తులకు అమ్మేస్తున్నాడు. లక్షల కోట్ల వర్తది ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్లు, సీ పోర్ట్లు, భూమిలో ఉండేటువంటి ఖనిజాలు. మళ్ళీ వాడు వచ్చేసి ఇవన్నీ వాడి దోపిడి నుంచి దృష్టి మరల్చడానికి హిందూ ముస్లిం అని కూడా పెడుతున్నాడు. వానికి ఎవడైతే ఓటేయడం అనిపిస్తే వాని ఇల్లు బుల్డోతో గుద్దు చంపుతున్నాడు. వానికి ఎవడైతే ఓటేయడం అనిపిస్తే వాని ఎన్ఆర్సీ కింద వాని ఓటు హక్కు చెల్లకుండా చేస్తున్నాడు. అవునా కాదా? అట్లాంటి బీజేపీ ముండా కొడుకు వాని వల్ల ఒక ఎడారిలో ఉండేటువంటి బ్రహ్మజముడు నాగజముడు వల్లనన్నా కొంచెం ఏదైనా లాభం అవుతుందేమో ఆ ఒంటెలకు గింటలకు, కానీ బీజేపీ వల్ల అది కూడా లాభం లేదు కదా. బీజేపీ మంచిగా ఉన్నాడు ఎవడన్నా అంటే, బీజేపీ పాలించి అస్సాంకి పోయిరండి, పోయి మళ్ళీ వస్తారో లేదో మాకు తెలియదు. బీజేపీ పరిపాలించి యూపీకి పోయి మళ్ళీ వస్తారో లేదో మాకు తెలియదు. ఏ సామాజిక వర్గం బాగలేదు. అర్థమైందా? ఉత్తర భారతదేశంలో ఆ యొక్క టన్నెళ్ళు లేకపోతే ఆ రోడ్డు వ్యవస్థ ఎందుకు కట్టుకుంటుండు? అదాని గాడు భూమిలో తవ్విన లిథియం గనులు లేకపోతే ఇంకో గనులు వాడు ఎత్తుకోవడానికి కట్టుకుంటుండు తప్ప, ఇంకా అది కాకుండా ఏ డే టు డే ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు మనకి భూగ పెట్టేది అని చేసిండ నరేంద్ర మోడీ. అన్ని తీసుకోవని గుజరాతీ దోస్తులకు అమ్ముతుండే తప్ప ఇంత. ఇప్పుడు అమెజాన్ వాడు ఎన్ని లక్షల మంది, కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తాడు. మరి నరేంద్ర మోడీ ప్రపంచంలో రెండవ ధనవంతుడు కదా. వాని కింద పనిచేసే వాళ్ళు ఎంతమంది తెలుసా? 23,000 మంది ఎంప్లాయీస్ మాత్రమే. ఇది అదాని కింద. వాడు ఎక్కడో 600 స్థానంలో ఉన్నాడు, 2వ స్థాయికి ఎట్లా వచ్చిండు? చేయమని ఈడీని ఇన్వెస్టిగేషన్. వాడు 100 కోట్లు తిన్నాడంట, వాడిని లోపలేస్తావంట. నువ్వు 400 లక్షల కోట్లు తిన్నాడు, నీకు విచారణ ఉండదంట. ఇదేంది? ప్లేన్ లెవెల్ ఫీల్ ఉండాలి కదా. 5-10 రూపాయలు తింటే ఎవడేమంటారా? అద్దెకు మించి తింటేనే తప్పు కాదు. ఢిల్లీ, హర్యానాలో హర్యానా బీజేపీ పరిపాలించే రాష్ట్రం. ఆడ లిక్కర్ స్కామ్ జరుగుతలేదా? ఆడ హర్యానాలో ఏది మొత్తం ఇప్పుడు మనకు రోడ్డు మీద ఉండే లిక్కర్ షాపుల లెక్క కాకుండా మంచిగా మాల్ లెక్క చేసిర్రు, డీ మార్ట్ లెక్క చేసిర్రు. ఏది హర్యానాలో బీజేపీ పరిపాలించే రాష్ట్రం. అయితే ఏమైతుంది? ఢిల్లీలో ఉన్న వాళ్ళంతా పోయి హర్యానాలో కొంటుర్రు లిక్కర్ అంతా. అయితే దానివల్ల ఏమైతుంది? ఢిల్లీ ప్రభుత్వానికి పైసలు వస్తలేవు, ఇన్కమ్ వస్తలేదు. కాబట్టి మనకి అందరు అక్కడికి పోతారు. కాబట్టి ఆ హర్యానాలో బీజేపీ పాలించే హర్యానాలో ఎట్లయితే ఉందో లిక్కర్ పాలసీ అదే ఇంప్లిమెంట్ చేసిండు ఢిల్లీలో. రోడ్ మీద ఉండే లిక్కర్ షాప్ కాకుండా డీ మార్ట్ లెక్క పెద్దగా చేసిండు.
చేస్తే ఏమైంది? అవును, వాడు ఎన్నికలకు పోటీ చేయాలంటే 5-10 రూపాయలు వాడికి వద్దా? నువ్వు తింటలేవా? మొత్తం లిక్కర్ స్కామ్ ఎంత? 100 కోట్లు. నువ్వెంతరాదో ఎలక్టోరల్ బాండ్స్ కింద నీకు వచ్చింది ఎంతరా? అన్ని పార్టీలకు వచ్చింది 8,000 కోట్లు. అయితే నీ ఒక్కరికి వచ్చింది 8,000 కోట్లు బీజేపీకి. ఎందుకు ఇచ్చినవరా 8,000 కోట్లు? నీకు వాడు చందా ఇస్తుందంటే వానికి ఎన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు నువ్వు వానికి అప్పచెప్పినావు, వాడు తినేటట్టు చేసినావు. ఇది అధికారిక లెక్కలు. అనధికారిక లెక్కలు ఎన్ని? 6 లక్షల కోట్ల కాంగ్రెస్ కట్టినటువంటి మిగతా 13 ప్రధానమంత్రులు కట్టినటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మితే వచ్చే సంపద ఎంత? 6 లక్షల కోట్లు. కానీ వాటి యాక్చువల్ విలువ ఎంత? 60 లక్షల కోట్లు. 60 లక్షల కోట్లది నీ దోస్తులకి 6 లక్షల కోట్లకు ఫ్రీగా ఇచ్చేస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? ఇవన్నీ అడగొద్దా? నీ ఇష్టారాజ్యమా? అట్లాంటి ముండ కొడుకు ఇప్పుడు మన నిజంగా బీజేపీ నచ్చితే పోన్రా, అస్సాం కోన్రి, యూపీ కోన్రి. ఆ దరిద్రం తెలంగాణకి ఎందుకురా? నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రజా సమస్యలు ఉంటాయా? ప్రతిదాని హిందూ ముస్లిం కూడా అనేది చూపెట్టుడు తప్ప ఏమైనా ఉంటుందా? కర్ణాటక గతంలో బాగుందా, ఇవాళ బాగుందా? చెప్పండి మిత్రులారా, ప్లీజ్ ఆలోచించండి.